చూస్తుంటే ఇంతలోకి మళ్ళీ పిల్లి దూలిపోయినట్టుంది. ఏమైంది? గుండప్ప, నీకేమైనా తెలుసా శారద లడ్డూలు ఎక్కడ పెట్టిందో? తెలుసు కదా, కానీ నువ్వు లడ్డూ ఇస్తానంటేనే నేను ఎక్కడుందో చెప్తాను. ఇస్తాను, తిండిపోతా. త్వరగా చెప్పు. అక్కడ గిన్నె ఉంది కదా, సరిగ్గా దాని వెనకలే ఉంది. దీని వెనుక? ఉండు, నీ పని చెప్తాను. పోయి ఇక్కడి నుంచి. ఇదేమిటి? తిండిపోతు. శారదా! గంగు గ్రహణం బాబా గారు చాలా మహిమలు గలవారు. వారు వరం ఇస్తే ఎప్పటికీ వృధాగా పోదు. ఎక్కడున్నారు గంగు గ్రహణం బాబా గారు? ఇదిగోండి వచ్చేసాం. అక్కడ ఉన్నారు గంగు గ్రహణం బాబా గారు. డమ్ డమ్ డుమ్ డుమ్, వారి మాటే మా మంత్రం. వారి దర్శనం చాలా అరుదుగా దొరుకుతుంది. ప్రతి ఒక్కరికి వారి దర్శనం లభించదు. అవును. డమ్ డమ్ ఈవిడ నిన్నే వచ్చారు కదా. నిన్నే కదా ఈవిడికి బొప్పాయి పండిచ్చాను. కానీ మళ్ళీ ఈవిడ ఎందుకు వస్తుంది? కానీ ఈవిడితో పాటు మరో 2 ఆడవాళ్ళు వస్తున్నారు. వీళ్ళు కర్ర పట్టుకుని ఎందుకు వస్తున్నారు? ఒకవేళ నా బండారం బయటపడలేదు కదా, ఈవిడ నన్ను కర్రతో కొట్టడానికి వస్తున్నారా ఏంటి? అయ్యో, గంగు గ్రహణం బాబా గారు ఎక్కడికి వెళ్ళారు? నేను చెప్పాను కదా, బాబాకి ఎన్నో మహిమలున్నాయని. మాయమైపోయారు. మనందరం కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు బాబా ప్రత్యక్షం అయిపోతారు. గంగు బాబాకి జై. గంగు బాబా, మేము మీ దర్శనం చేసుకోవడానికి వచ్చాం. దర్శనం ఇవ్వండి. గంగు గ్రహణం బాబా గారు. అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. బాబా, మీరు మహిమలు గలవారు, అంతర్యామి. మా మనసులో మాట కూడా మీకు తెలిసిపోయిందా? మేము ఇది చెప్పడానికే వచ్చాం. మీరు మమ్మల్ని క్షమించండి. ఈ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. బాబా మహిమ గలవాడు. మనసులో మాట కోడితో తెలుసుకుంటారు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో కూడా బాబాకి తెలిసి ఇప్పుడు. కానీ నువ్వే స్వయంగా చెప్పు, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. బాబా, మీరు వరప్రసాదంగా బొప్పాయి పండు ఇచ్చారు కదా, అది మేము మర్రి చెట్టు కింద పెట్టలేకపోయాం. అంటే నిన్న రాత్రి మా స్వామి ధ్యానంలో ఉన్నారు. నిన్న అస్సలు ఇంటికే రాలేదు. డమ్ డమ్ డుమ్ డుమ్, ఈ రోజు రాత్రికి ఈ పని పూర్తి చేయండి. మంచి ఫలితం దక్కుతుంది. ఖచ్చితంగా బాబా. బాబా, వీరు అమ్మ, ఈమె వారి కోడలు శారద. బాబా, వీరి మీద కూడా మీరు దయ చూపించి వీరికి కూడా మీరు వరప్రసాదంగా బొప్పాయి పండు ఇవ్వండి. అప్పుడు తను కూడా తన భర్తతో దాన్ని మర్రి చెట్టు కింద పెట్టించి పుత్రరత్నాన్ని పొందగలుగుతుంది. వీరికా? లేదు లేదు, నాకు. బొప్పాయి పండ్లయితే అయిపోయాయి. ఈ అనాస పండు తీసుకోండి. ఈ అనాస పండుతో నా కోడలికి పుత్రుడు కలుగుతాడా? మీ కోడలా? కాని మీకన్నా చిన్న వయసులో అనిపిస్తుంది. లేదు లేదు, నేను కదా, అత్తయ్య అంటున్నారు. కాని ఆ మాట అన్నది నువ్వే కదా. వీరు మౌనంగానే ఉన్నారు కదా. వీరు మౌన వ్రతం చేస్తున్నారు. వీరు సంకేతాలు ఇస్తూ ఉంటారు, నేను అనువదిస్తూ ఉంటాను. అత్తయ్య అడుగుతున్నారు, ఈ అనాస పండుతో మా ఇంట్లో చిన్న పిల్లల చిరునవ్వులు వినిపిస్తాయా? డమ్ డమ్ డుమ్ డుమ్, వారి మాటే మా మంత్రం. ఇదిగోండి, స్వీకరించండి. శుభాశీస్సులు. శుభాశీస్సులు, 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 శుభాశీస్సులు. అమ్మా, మీరు ఉయ్యాలు కొన్నందుకు ఫలితం దక్కింది. స్వామి, మీరు అంతర్యామి. నా మనసులో మాట మీకు ముందే తెలిసిపోతుంది. మిమ్మల్ని భర్తగా పొందినందుకు నా జీవితం ధన్యం అయిపోయింది. మాకు నీ మనసులో ఉన్న ఏ మాట తెలిసిపోయింది వరుణమాల? కొంచెం మాకు కూడా చెప్పు. ఇదే
నేను ఒక పుత్రుణ్ణి కోరుకుంటున్నానని. లేదు లేదు, మాకు పుత్రుడు అక్కర్లేదు. ఏంటి? ధనిమణి ఉన్నారు కదా గురుమాత. మేం కూడా మీ పుత్రులు వంటి వారే కదా. అరే మూర్ఖులారా, తను మనిషి పిల్లల గురించి మాట్లాడుతోందిరా, గాడిద పిల్లల గురించి కాదు. చూడండి గురుమాత. గురువుగారు మమ్మల్ని ఎంత మాట్లాడారో చూడండి. లేదు లేదు, మీ ఇద్దరు కూడా నాకు పుత్రులు లాంటి వారే, కానీ నాకు నా పుత్రుడు కావాలి. మీరలా అనకండి గురుమాత. గురువు గారి పుత్రుడా? ఇప్పటికే ఈ భూమి మీద పాపభారం చాలా పెరిగిపోయింది గురుమాత. ముయ్యండ్రా, ఇద్దరు బయటకు పండి. చెప్పేది మీకే, ఇద్దరు బయటకు పండ్రా. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి ఇక్కడి నుంచి. రాత్రంతా బయటే కూర్చొని చుక్కలు లెక్క పెట్టండి. జాగ్రత్తగా వినండి. లెక్క గనక తప్పిందో అప్పుడు అందుకు శిక్షగా మేము మీకు పగటి పూట చుక్కలు చూపిస్తాం. పగటి పూట పండ్రా. వర్ణమాల, ఏమైంది? మీరే ఆలోచించండి స్వామి. మీరు పోయిన తర్వాత నా గతి ఏమవుతుందో, నేను ఎవరిని చూసుకుని బ్రతకాలి? మీరు పోయిన తర్వాత మీ గుర్తుగా నాకంటూ ఏదో ఒకటి ఉండాలి కదా. మేమెక్కడికి వెళ్తున్నావు? నువ్వు మమ్మల్ని ఎక్కడికి పంపించాలనుకుంటున్నావు? శాంతి శాంతి శాంతించు. సరే ఉండు, మేము ఒక యజ్ఞం చేస్తాం. మనకి గొప్ప తేజస్సు గల పుత్రుడు లభిస్తాడు. దాని అవసరం ఏమీ లేదు స్వామి. ఇప్పుడే కదా అన్నావు నీకు పుత్రుడు కావాలి అని. నాకు పుత్రుడు కావాలి స్వామి, యజ్ఞాలు కాదు. పుత్రుడు కావాలా? మీరు ఈ బొప్పాయి పండుని శ్మశానం దగ్గరున్న మర్రి చెట్టు కింద పెట్టిరండి, మనకి పుత్రుడు కలుగుతాడు. అయ్యో భగవంతుడా, ఇవన్నీ మూఢనమ్మకాలు వర్ణమాల. మేం కూడా ఎంతో మందికి ఇలా పండ్లు పంచి, అంటే దానికి అర్థం ఏమిటంటే జనం ఇలా పండ్లు తీసుకొని మూర్ఖులవ్వడం కూడా మేం చూశాం. ఇలా ఎక్కడా జరగదు వర్ణమాల. మీరు ఇలా మొండికేస్తే నేను కూడా మొండి పట్టు పడతాను. నీ మొండి పట్టుదల మానవు కదా. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మీరు ఒక నెల రోజుల పాటు బొప్పాయి పండు తినాల్సి ఉంటుంది. మేమే తీసుకుని వెళ్తాం. ఇది చాలా చిన్న పనే కదా. ఇవ్వు, నీ పవిత్ర హస్తాలతో ఈ పావనమైన బొప్పాయి పండు మాకిచ్చేయి. మీరు ఒప్పుకుంటారని నాకు ముందే తెలుసు స్వామి. నేను వెళ్ళి మీకోసం భోజనం ఏర్పాట్లు చేస్తాను. అలాగే చెయ్యి చెయ్యి. అలాగే. అయ్యో భగవంతుడా, పండు పెట్టి వస్తేనే పుత్రుడు పుడతాడు అంటే మన ఇంటి వెనుక తోటలో పుత్రులే పుత్రులు పుట్టుకొచ్చుండేవారు. మూర్ఖులారా. నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఎక్కడో దాక్కున్నావని. ఒక్కసారి నా ముందుకురా, అప్పుడు నేనే స్వయంగా నీకు లడ్డూ తినిపిస్తా. శారదా, లడ్డూలెక్కడా? మీరిద్దరూ అంతగా ఏం కొనేశారు? సాయంత్రం వరకు ఉండిపోయారు. నాకు ఎంత ఆకలిగా ఉందో తెలుసా? నా అనుమానం నిజమే అన్నమాట. మేమెవరూ ఇంట్లో లేనప్పుడు మీరు లడ్డూలు దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారా? శారదాదేవి గారు, ఎవరి ఇంట్లో వాళ్ళు దొంగతనం చెయ్యరు. దొంగ చాతుగా తినేస్తాలంతే. చాతుగా తినేస్తాలు అంట. ఇంతకీ ఇదెవరు పంపించారు? అరే, నేనే. అంటే అత్తయ్యే. నేనేం తప్పు చేశారని, ఏం పొరపాటు చేశారని నువ్వు నాకింత పెద్ద శిక్ష విధిస్తున్నావు? నిజం చెప్పాలంటే మీ ముగ్గురు తప్పులైతే చాలానే చేశారు. ఒక తప్పైతే వీడిప్పుడే చేశాడు, నన్ను లడ్డూలు తిననివ్వలేదు. ఇక లెక్క పెట్టడం మొదలు పెట్టాననుకో అమ్మా, ఎన్నో రోజులు గడిచిపోతాయి. కానీ ఏమిటంటే నేను మీ ముగ్గురిని క్షమించేస్తూ ఉంటానన్నమాట. అందుకే త్వరగా భోజనం వడ్డించు, నాకు బాగా ఆకలేస్తుంది. తీసుకోండి. నువ్వు ముందు వడ్డిస్తేనే కదా తీసుకోవడానికి. అత్తయ్య, కర్ర తీసుకోండి. ఇదేంటి? పుష్పక విమానం ఇప్పుడే ఆకాశంలో ఎగురుకుంటూ లంకా నగరానికి వెళ్తుంది. అయినా ఇదేం ప్రశ్న, ఇదేమిటి అని చిన్నపిల్లలు కూడా చెప్తారు. ఇది పిల్లలు ఉయ్యాలా అని. ఉయ్యాలా? కానీ చిన్నపిల్లాడెక్కడా? చిన్నపిల్లాడా? అదిగో ఉన్నాడుగా, గాడిదలాగా, గుండప్ప. నేను పులుషుద్రి. పులుషుడంతా. ఈ ఇంట్లో ఇప్పుడు ఒక చంటి బిడ్డ నవ్వులు వినిపిస్తాయి. అయ్యో దేవి అమ్మేశ్వరి, పిల్లలు భగవంతుడి ప్రసాదం. అమ్మ దయ అంటే అమ్మవారి దయ ఉంటే పిల్లలు తమంతట తామే వచ్చేస్తారు.
అనవసరంగా మాట్లాడుకో. నువ్వేమీ చెయ్యలేవు. అందుకే నేను మరో ఉపాయాన్ని వెతికాం. ఏ ఉపాయం? ఓహో, ఇప్పుడు కాదమ్మా, భోజనం చేసిన తర్వాత తింటాను. ఇది తినకూడదు, పెట్టి రావాలి. మర్రి చెట్టు కింద ఇలాగా గంగు గ్రహణం బాబా ఇచ్చిన అనాస పండు. దీంతో ఇంట్లో చంటి పిల్లల నవ్వులు వినపడతాయి. శారదా, ఈ అనాస పండు తొక్కలో ముళ్ళుంటాయి, పిల్లలు కాదు. అయ్యో, అనాస పండుకి పిల్లలకి అసలు ఏంటి సంబంధం? ఇంతకీ గంగు గ్రహణం ఎవరు? గంగు గ్రహణం బాబా గారు, నువ్వు పండు తిను, చెట్లు లెక్క పెట్టుకో. వెళ్ళి దీన్ని మర్రి చెట్టు కింద పెట్టిరా. పరిణామం దానంతటదే వచ్చేస్తుంది. గంగు గ్రహణం బాబా గారి వరం ఎప్పటికీ వృధాగా పోదు. వారు చాలా మహిమగల బాబా. ఆహా, మహిమలు ఉండుంటాయి. అందుకే అనాస పండు నుంచి పిల్లల్ని పుట్టిస్తున్నాడు. కానీ అమ్మా, చుట్టుపక్కల ఎక్కడ మర్రి చెట్టు లేదు కదా, వదిలే. ఉంది, శ్మశానం దగ్గర పెద్ద మర్రి చెట్టు ఉంది. నువ్వు అర్ధరాత్రి పూట అక్కడికి వెళ్ళి ఇది పెట్టేసే. లేదు 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 వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా. శ్మశానం అమ్మా, అర్ధరాత్రి సమయంలో ఏంటమ్మా నువ్వు? రాబోయే పిల్లవాడి కోసం నువ్వు నీ పిల్లవాడి ప్రాణాలు ప్రమాదంలో ఎందుకు పడేస్తున్నావు? వద్దమ్మా, నేను శ్మశానానికి వెళ్ళలేను. వెళ్ళక్కర్లేదు కదా. వద్దంటుంది. నువ్వు వెళ్ళి తీరాలి. నువ్వెలా వెళ్ళవో నేను చూస్తాను. అవునత్తయ్య, నేను కూడా చూస్తాను ఎలా వెళ్లకుండా ఉంటారో. తీసుకోండి. శారదా, నేను కూడా అదే అంటున్నాను. నేను గనక శ్మశానానికి వెళ్ళాననుకో, భగవంతుడు నన్ను తీసుకెళ్లిపోతాడు. అది తర్వాత ఎప్పుడో కదా, ముందు ఇది తీసుకోండి. తీసుకువెళ్ళి జాగ్రత్తగా చెట్టు కింద పెట్టండి, కొయ్యకండి. అస్సలు తినకూడదు కూడా. శారదా, గుండప్ప, ఆగు ఆగు. రామా, ఇది నిజంగా చాలా పెద్ద సమస్య. పెద్దది కాదు బంధు, గంగు గ్రహణం సమస్య. ఈ సమస్యలన్నీ ఎప్పుడు నీకే ఎందుకు వస్తాయో ఏంటో. రాలేదు. నేను గనక అర్ధరాత్రి సమయంలో ఈ అనాస పండుని మర్రి చెట్టు కింద పెట్టలేదో, అప్పుడు సమస్య మొదలవుతుంది. అరే నేనే. బంధు, శాంతంగా ఉండు. అసలే నేను భయపడుతున్నాను. కనీసం నువ్వైనా శాంతంగా ఉండు. భయపడకు, పక్కనే శ్మశానం ఉంది కదా. ఏ దెయ్యమో భూతమో అయి ఉంటుంది. మౌనంగా ఉండు. దెయ్యం కాదు, మగ దెయ్యం. అక్కడ చూడు. ఏమిటి రామకృష్ణ పండితుల వారు ఇక్కడేం చేస్తున్నారు? ఎవరు? నేనా? కాదు, నువ్వు. నేను నిద్ర రావట్లేదు గురుదేవా. అందుకే బయట తిరుగుదామని వచ్చాను. అందుకే చల్లగాలికి ఇటు వచ్చానమాట. ఇంతకీ ఈ వేళప్పుడు మీరిక్కడేం చేస్తున్నారు? ఎవరు? మేమా? కాదు, మీరు. ఇక్కడికి ఏం చేయడానికి వస్తాం? అది చేయడానికే వచ్చా. అంటే మీరేం చేస్తారో నాకు తెలుసు, కానీ మీరే చెప్పొచ్చు కదా ఏమిటో. ఏమిటి? ఏమి చేయడానికి వచ్చారు? ధ్యానం. ఈ అనాస పండు అది చల్లగాలి తిరుగుతూ ఉంటే భోజనం అరిగిపోతుంది కదా. అందుకే ఎవరికి తెలుసు, అటు ఇటు తిరగడం వల్ల నాకు మళ్ళీ ఆకలి వేయించేమో కదా. అందుకే అనాస పండు నాతో పాటు తీసుకొచ్చాను. తింటాను తర్వాత. అలాగా అలాగా అలాగా. అయితే ఏమిటి గురుదేవా? వెళ్ళు, చల్లగాలికి తిరిగిరా. మీరు కూడా చేయండి. ఏం చేయాలి? ఏం చేయడానికి వచ్చారో అదే. ఏం చేయడానికి వచ్చావు? ధ్యానం గురుదేవా. ధ్యానం చేయడానికి వచ్చా. మరి వెళ్ళనా? వెళ్ళు. ప్రణామాలు. ప్రణామాలు. రండి రండి.
ఇదిగో వరుణమాల, నువ్వు కోరినట్టు ఈ పిచ్చి పని కూడా చేసేశాను. అమ్మ, నన్ను ఎందుకు కొట్టావు? ఇప్పుడు నేను ఏం చేశానని ప్రశాంతంగా పడుకోనివ్వట్లేదు. నిన్న నువ్వు మర్రి చెట్టు కిందకి వెళ్ళి అనాస పండు పెట్టొచ్చావా? పెట్టేశాను. కావాలంటే శారదని అడుగు, నన్ను పడుకోనివ్వు. నన్నెందుకు అడగాలి? నాకేం తెలుసు? నేను ప్రశాంతంగా పడుకున్నాను కదా. అమ్మా, నేను అక్కడికి వెళ్ళి అనాస పండుని మర్రి చెట్టు కింద పెట్టేసి వచ్చాను. సరేనా? ఇక నన్ను పడుకోనివ్వమ్మా, బాగా నిద్రొస్తుంది. అర్ధరాత్రి వరకు మెలకుగానే ఉన్నాను. పడుకునే ఉండు. నువ్విలా పడుకోవడం వల్లనే మేము గంగూ గ్రహణం బాబా సహాయం తీసుకోవాల్సిన అవసరం వచ్చుండేది కాదు. సరే సరే. అరే, అసలు ఇలా ఎవరైనా చేస్తారా? మరి తెల్లవారిందో లేదో ముసలోడు మనకి పని అప్పగించి పంపించేశాడు. అసలే మనకి నేల మీద నిద్ర పట్టడం లేదు, పైగా ఈ ముసలోడు మనల్ని ప్రశాంతంగా పడుకోనివ్వట్లేదు. మణి, ఇంతమంది జనం ఎందుకున్నారు? చూస్తుంటే తినడానికి ఏవో పంచుతున్నట్టున్నారు. పద, 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 పద. చెప్పండి, చెప్పండి, మా తల్లిదండ్రులు ఎక్కడున్నారు? లేకపోతే మేము మా మంత్రశక్తితో అందరినీ భస్మం చేసేస్తాం. చెప్పండి, మా తల్లిదండ్రులు ఎక్కడున్నారు? తప్పకండి, ధనిమని వచ్చాం. అసలు నువ్వెవరు? అరే మూర్ఖులారా, ఏ గ్రహం నుంచి వచ్చారా మీరు? మేము ఈ గ్రహంలోనే పుట్టాము. ఎప్పుడు మనుషుల్ని చూడలేదా ఏంటి? నేను వేరే గ్రహం నుంచి వచ్చిన వాళ్ళ ఉన్నానా? చూడటానికైతే అలానే అనిపిస్తున్నావు. అరే, మేము నిన్ననే పుట్టాము, మాకు పేరు కూడా లేదు. అయినా నాకు నామకరణం చేయాల్సింది మా తండ్రి గారే కదా. అలాగా? అయితే మీ తండ్రి గారి పేరేంటో మాకు చెప్పు. అరే గాడిదిల్లారా, అసలు ఏమిటి మీరు మాట్లాడేది? అయినా మా పేరే మాకు తెలియనప్పుడు మా తండ్రి గారి పేరు మాకు ఎలా తెలుస్తుందో చెప్పండి. ఇక్కడికి రా. చెప్పండి, మా తల్లిదండ్రులు ఎక్కడున్నారు? రాకపోతే అందరూ భస్మం అయిపోతారు. సిద్ధంగా ఉండండి. మణి, ఖచ్చితంగా ఏదో రహస్యం దాగి ఉంది. నాకు కూడా అదే అనుమానంగా ఉంది. సరే అయితే నీకు నీ పేరు తెలిసి ఉండకపోవచ్చు, నీ తల్లిదండ్రుల పేరు కూడా తెలియదు. కానీ నీకు ఒక విషయం అయితే గుర్తుండి ఉంటుంది కదా, నువ్వు ఎక్కడ పుట్టావని, నీ జన్మస్థలం ఎక్కడో అని చెప్పు. నేను నా కళ్ళు తెరిచేసరికి నేను పెద్ద మర్రి చెట్టు కింద ఉన్నాను. మర్రి చెట్టు కింద? కొంప తీసి నువ్వు చెప్పిన మర్రి చెట్టు అది కాదు కదా, శ్మశానం దగ్గర ఉన్న పెద్ద మర్రి చెట్టు. అదే. మణి, చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, అర్థమైంది. నువ్వు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నావు. నేను అబద్ధం చెప్తున్నాను అంటున్నారా? ఇలా రండి. మణి, ఇప్పుడు కొంచెం కూడా అనుమానమే లేదు. ఇతను మన గురువుగారి పుత్రుడే. మాకు తెలుసు మీ తల్లిదండ్రులు ఎవరో. పదండి, మాతో పాటు పదండి. మేము మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి వెంటనే తీసుకెళ్తాము. పదండి. మేము అబద్ధం చెప్పాము. నిజానికి మేము ఈ రోజే పుట్టాము. మాకు ఏ మంత్రాలు తెలియదు. మేము ఎవరిని భస్మం చేయలేము. మణి, ఇప్పుడు 100% నమ్మకం కలిగింది. ఇతను మన ముసలోడి కొడుకే. మీకు మా తండ్రి గారు బాగా తెలుసా? మాకు చెప్పండి, వారు ఎలా ఉంటారు? ఆయన అచ్చం మీలానే ఉంటారు.
మీ ప్రతిరూపం. ఆయన మీకంటే కొంచెం పొడుగుగా ఉంటారు. మీ పొడవు కంటే కొంచెం పొడవు ఎక్కువే. ఆ, ఖచ్చితంగా ఉంటారు. ఎంతైనా వారు మా తండ్రి గారు కదా. మేము జన్మించింది ఈ రోజే కదా. ఓం గురువు గారు, గురువు గారు, గురువు గారు, వీరే వీరే మీ తండ్రి గారు. ఆ? వీరు రాజపురోహితులు ఆచార్య తాతాచార్య. ఇక వీరే మీ గంగిగోవు లాంటి తల్లి. వినండి వినండి, వినండి, మమ్మల్ని కిందకు దించండి. ఆ, దించుతాం. రండి 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 దిగండి. తండ్రి గారు. ఎవరు నువ్వు? ఏంటిదంతా? గురువు గారు, ఏంటిదంతా కాదు, ముందు ఇతను ఎవరో అని అడగండి. అరే, అడగాల్సిన అవసరం ఏముంది? మేం చెబుతా ఉండండి గురువు గారు, ఇతను మీ పుత్రుడు. ఆ?